ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని దేశ ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విశ్వ గురువుగా కొనియాడుతున్నారని, ఇది భారతీయులుగా మనకెంతో గర్వకారణమని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట గ్రామంలో గోశాల గోకులనంద ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాధాకృష్ణ విగ్రహాలు, బలభద్ర సుభద్ర విగ్రహాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒకనాడు ప్రపంచానికి శాంతి సందేశం అందించే భారత్ ఈనాడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుందని, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయని, దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత మోడీ అన్నారు. రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం, దేశంలో మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తున్నాయని ఎంపీ కొనియాడారు. అంతకన్నా ముందు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉదయం 11:20 విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరే కృష్ణ హరే రామ్ సంకీర్తనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగొందింది. ఈ నెల 3వ తేదీ నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలతో ముగిశాయి. శ్రీకృష్ణ చైతన్య మఠం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం ప్రాంతం గత 5 రోజులుగా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. విశ్వగురువుగా పేరు పొందుతున్న నరేంద్ర మోడీ గారు, గవర్నర్ ప్రధానమంత్రి గారు వర్యులు ఈరోజు ఆధ్యాత్మిక సున్నత ధర్మాన్ని వారు దేశం మొత్తం విశ్వసిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా వారు చేస్తున్నారు. వారికి ఇంకా ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు బలంగా ఉండాలి. ఈ దేశ ప్రజానీకం అందరూ కూడా చల్లగా ఉండాలి ఆయన పరిపాలనలో. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు భారతదేశంలో ఉన్న విదేశాల్లో ప్రతినిధిస్తే భారతదేశం గర్వపడేది. ఈరోజు భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి ప్రధానమంత్రి గారు విదేశాలు వెళ్తుంటే వారు కూడా గర్వపడే పరిస్థితికి వచ్చారు. అందుకు భారతీయులందరికీ కూడా ఈరోజు చాలా గర్వమైన వ్యక్తి ప్రధానమంత్రి వర్యులు. వారు ఆరోగ్యాలతో పాటు నిండు ఉండాలి. వారి పరిపాలన పరిపూర్ణం జరగాలని, రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారు కూడా పరిపాలన సక్రమం జరగాలని, వారి ఆశీస్సులు నిండుగా మన రాష్ట్రం వైపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.